తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే సమీక్షించే నాథుడే లేరన్నారు. ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలేసి ఢిల్లీ టూర్లకు వెళ్తున్నారన్నారు. రేవంత్ ఢిల్లీ టూర్లలో బిజీ ఉండడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. 6 నెలల వ్యవధిలో 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతున్నా ఇంకా పాలనపై రేవంత్ పట్టు సాధించలేదన్నారు. రేవంత్ పాలన 3 బదిలీలు 6 సస్పెన్స్లుగా సాగుతోందని, 6 నెలల కాలంలో మూకుమ్మడి బదిలీల పేరుతో ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేశారని, దీంతో అధికారులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల ఫిరాయింపు జరుగుతోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. రెడ్డి గారు ఉన్నారు అన్నట్టుగా గుర్తించినట్టుగా, గమనించినట్టుగా, ఆ ప్రకారంగా నడుచుకుంటున్నట్టుగా అధికారులలో ఎక్కడ కూడా కానరాటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతున్నారు. ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి. అసలు సమీక్షించే నాదుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. ఏ రోజుకా రోజు చూసినట్టయితే 3 హత్యలు, 6 మానభంగాల్లా ఈ రాష్ట్రం 6 నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి యొక్క శాఖ పనితీరు ఈ రకంగా నడుస్తూ ఉంది. ఇకపోతే పార్టీలో పట్టును నిలుపుకోవడం కొరకు ఇంకొక యత్నం. ఈ 2 ప్రయత్నాల్లో ఈ 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కేవలం ఢిల్లీకి వెళ్ళటం కొరకే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడా అన్నట్టుగా ఉంది. ఢిల్లీలో కూడా ఒక క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభింపజేసుకుంటే అక్కడి నుంచే ఇక పాలన చూసుకునేటువంటి ఒక పరిస్థితి చేసుకోవచ్చు. ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, పూర్తి మంత్రివర్గం లేనే లేదు. మంత్రివర్గ విస్తరణ పేరు మీద 3 సార్లు వెళ్ళారు. కార్పొరేషన్ల యొక్క నియామకాలపైన 3 సార్లు వెళ్ళారు. రాజకీయంగా ప్రచారం కొరకు 3 సార్లు వెళ్ళారు. తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో 2 సార్లు వెళ్ళారు. ఈ రకంగా 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి, ఆ రకంగా కనబడుతూ ఉండాలి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడే కానీ ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క పాలనని గాలికి వదిలేయటం వల్లనే 3 హత్యలు, 6 మానభంగాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విలయతాండం వహిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఫిరాయింపులు కానీ, పార్టీ మార్పిళ్లు కానీ సిద్ధాంతాల యొక్క ఆధారంగా నడవాలి, లేదా ప్రజల యొక్క ఏజెండా మేరకన్నా ఎక్కడో ఒక దగ్గర జరగాలి. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపులు మొత్తం కూడా అవినీతి నుంచి ఏ రకంగా కాపాడుకోవాలన్నటువంటి దాని కొరకు ఉన్న సభ్యులని కాంగ్రెస్కి పంపించి అధికారాన్ని అప్పగించేటట్టుగా చూడటంతో పాటు ఈ యొక్క అవినీతి నుంచి బయటపడాలన్నట్టుగా కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ యొక్క కాంగ్రెస్కి ఫిరాయింపులు జరుగుతున్నాయన్నటువంటి విషయం ముమ్మాటికి నిజం, అక్షర సత్యం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఒక విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందించి అన్ని నగర కేంద్రాల్లో ఈరోజు బ్లాక్ డేగా 50 సంవత్సరాలు విధించి, అంటే ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంలో అనేక అంశాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తూ ఉన్నది. ఆ రకంగా మరి సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఒకవైపున రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రకారంగా ఎమర్జెన్సీ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలని చూసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అని చెప్పని మాట్లాడటం విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశాలన్నింటినీ ఆ కాంగ్రెస్ యొక్క శైలిని బట్టబయలు చేయడం కొరకే ఈరోజు బ్లాక్ డేగా
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.